తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొండు శంకర్ టీడీపీ యువ నాయకులు శ్రీకాకుళం. కానీ ఆ రోజు మీరు చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఏంటి అంటే చూసేవాళ్ళు కూడా మీ అనుచరులు కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఎందుకు అంత భావోద్వేగానికి లోనే? అంటే నేను రాజకీయాలను నిజంగా జీవితంగా భావించి నేను ప్రయాణం చేస్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చి 28 ఇయర్స్ అయింది. నేను గ్రామ సర్పంచ్గా, అంటే నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయాలను అంటే ఒక సేవాభావంతో చేయాలి, ఓ డెవలప్మెంట్ కాన్సెప్ట్లు అని చెప్పి నేను రాజకీయాలకు రావడం జరిగింది. 95 సర్పంచ్గా రావడం జరిగింది. చేశారు అందుకే ఎందుకంటే నా రాజకీయ జీవితం 28 ఇయర్స్ అయింది. 28 ఇయర్స్ నుంచి నేను ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని నేను ప్రయాణం అవుతున్నాను. ఈ 28 ఇయర్స్లో వేల మంది లక్షల మంది నాకు నా అడుగులో అడిగేస్తూ నన్ను ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత, నా ప్రాంతానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను న్యాయం చేయాలనంటే నేను ఏదో ఒక రోజు పొజిషన్లు ఉండాలి. నేను రాజకీయంగా కనుక పొజిషన్లో లేకపోతే ఆర్డినరీ మనిషిగా నేను ఎక్కువ చేయలేను. కాబట్టి మళ్ళీ నేను మిస్ అయిపోయినా, నా ప్రజలకు నేనేం చేయలేకపోతున్నా, వేల మంది నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడాలి, ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో నేను చేసిన శ్రమంతా వృధా అయిపోతుందని చెప్పి నేను ఆవేదనకు గురి కావడం జరిగింది. ఓకే, ఆ రోజు మీ ఆవేదనను ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఒకసారి మీరు పడ్డ ఆవేదన ఒకసారి ప్లే చేద్దాం. ఈరోజు అంటే మా పెద్దలు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది, కాంప్రమైజింగ్కు మాట్లాడడం జరిగింది. మరి మేము అందరం కలిసి కూడా ఉమ్మడిగా నల్గొండ పార్లమెంటు మెంబర్గా నాకు అవకాశం ఇస్తామని పార్టీ ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ గారి నుంచి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చిండ్రు, దామోదర్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే ఆ సిస్టమ్ అయితే పూర్తిగా చేసిండ్రు. గతంలో కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఈరోజు అంటే మా పెద్దలు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది, కాంప్రమైజింగ్కు మాట్లాడడం జరిగింది. మరి మేము అందరం కలిసి కూడా ఉమ్మడిగా నల్గొండ పార్లమెంటు మెంబర్గా నాకు అవకాశం ఇస్తామని పార్టీ ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ గారి నుంచి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చిండ్రు, దామోదర్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే ఆ సిస్టమ్ అయితే పూర్తిగా చేసిండ్రు. గతంలో కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ఎస్, అంతకుముందు మీరు ఇంట్లో మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న మీ అనుచరులు ఓదార్చడం కష్టమైంది. ఇంకొకసారి అలాంటి ఘటన రిపీట్ కాదు అని అనుకుంటున్నారా మీరు? అంటే పూర్తిగా నమ్మకం ఉన్నది. అంటే పార్టీ సిస్టమ్ మీద కూడా అంటే ప్రతిసారి కూడా నాలాంటి అంటే డెడికేటెడ్ వర్కరు పార్టీని నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని ప్రయాణం అయ్యే క్రమంలో ప్రతిసారి అన్యాయం జరుగుద్దని అనుకుంటలేను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నేను నమ్ముకున్న ఎందుకు ప్రతిసారి అన్యాయం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? మీకు కుట్ర జరుగుతుందా, లేకపోతే కాకతాళీయంగా అలా పరిణామం? లేదు, ఒకలాంటి కుట్ర కూడా అనొచ్చు. అంటే కొంతమంది నాకు వ్యతిరేక శక్తులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇన్నిసార్లు జరగటంలో అంటే నేను అనుకోవటం ఓపెన్గా మాట్లాడాలంటే నేను రేవంత్ రెడ్డి గారు మనిషి కావడం కూడా ఆ జిల్లాలో కొంతమంది నాయకులు కూడా నచ్చట్లేదు. ఎవరికి? కొంతమందికి. ఎవరికి పేర్లు అక్కర్లేదు కానీ కొంతమంది మాత్రం అంటే రేవంత్ రెడ్డి గారు నేను చిన్ననాటి మిత్రులం, కలిసి చదువుకున్నాం, ఆయనతోటి హాస్టల్లో కలిసి ఉన్నాం. సో రాజకీయంగా నేను ప్రయాణం అంటే నేను యాక్చువల్గా రాజకీయాలకు ఆయనకన్నా ముందే వచ్చిన. నేను 95లో సర్పంచ్గా అయినా, 2006లో ఆయన జెడ్పీటీసీగా అయినప్పుడు నా భార్య కూడా సూర్యాపేట నుంచి జెడ్పీ. ఒకసారి రేవంత్ రెడ్డితో మీ చిన్ననాటి అనుబంధం గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు రేవంత్ రెడ్డితో మీకున్న అనుబంధం ఎవరికి నచ్చట్లేదు నల్గొండ జిల్లాలో? కొంతమంది నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో దాంట్లో కూడా కొంత అన్యాయం జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి? అంటే ఇక పేర్లు ఇప్పుడు అస్పష్టంగా అంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముద్ర నల్గొండ జిల్లాలో ఉండొద్దనే భావనతోటి జరుగుతున్నట్టయితే అనిపిస్తుంది. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు మీరు సర్వేలు చూసుకోండి, అంటే సూర్యాపేటకు రేవంత్ రెడ్డి ముద్ర ఉండొద్దు అని ఇప్పటికీ కూడా కుట్ర జరుగుతుందా నల్గొండ జిల్లాలో? జరుగుతున్నది. దాంతో నాకు కొన్ని సందర్భాలలో అన్యాయం జరుగుతుంది, కొన్ని సందర్భాలలో నష్టం జరుగుతుంది, అది కొన్ని సందర్భాలలో లాభం కూడా జరుగుతుంది. ఏం లాభం జరిగింది? అంటే ఇప్పుడు ఇవాళ మీరు పిలిచి మాట్లాడగలుగుతున్నా,
రాష్ట్రంలో నాకు ఇవాళ ఒక ఎలివేషన్ వచ్చినా, నాకు ఒక గౌరవం వచ్చినా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరులలో నేను ఒకరికి ఉండటం, రాష్ట్ర రాజకీయాలలో కూడా నేను కీలక పాత్ర వహించడం. గతంలో మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఏ ప్రోగ్రాంలో కూడా నా పాత్ర ఉంది. సభలు పెట్టినా, ఇంకోటి పెట్టినా, పాదయాత్ర చేసినా, ఓ 10 మంది. రేవంత్ రెడ్డితో అంత సన్నిహితంగా ఉండడం కొంతమందికి నచ్చట్లేదు. అది రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందా, మీ మీద కుట్ర జరుగుతుందా? అంటే బేసికల్గా ఇక మీకు తెలిసిన ప్రకారం కాంగ్రెస్లో కూడా కొంత వర్గపోరు కానివ్వండి, దాంతో కూడా మాకు నష్టం జరుగుతుంది. దాంట్లో భాగంగా అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులు కావచ్చు, నన్ను పర్సనల్గా టార్గెట్ చేసే వ్యక్తులు కావచ్చు. అక్కడ సీనియర్ లీడర్గా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం కానివ్వండి, ఆయనకున్న రిలేషన్స్ కానివ్వండి, అంటే ఆయన కూడా దాదాపు 40-45 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఓ సీనియర్ లీడర్గా ఉన్నాడు. అంటే ఢిల్లీ నుంచి కింది వరకు కూడా వారికి సంబంధాలు ఉండటం జరిగింది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి మీ టికెట్ విషయంలో కుట్రలు చేస్తున్నారా? రేవంత్ దామోదర్ రెడ్డి గారు కుట్ర అని అనలేము. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు ఆయన ఉన్న సీనియర్ లీడర్గా ఆయన ఆశిస్తుండు. దామోదర్ రెడ్డి గారు ఆశించడంలో నేను ఎప్పుడు కూడా తప్పు పట్టట్లేను. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలుగా రాష్ట్ర నాయకుడు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2018లో నేను కాంప్రమైజ్ అయినప్పుడు దామోదర్ రెడ్డి గారు కూడా ఇది చివరి ఎన్నికగా నాకు సపోర్ట్ చేయమని చెప్పి ఆ రోజు నన్ను అడిగారు. మీరు 2014లో చూస్తే దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. 2018లో నేను కాంప్రమైజ్ అయిన తర్వాత దామోదర్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేసిన తర్వాత 62,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు కూడా 5,000 తోట్లు మేము ఓడిపోవడం జరిగింది. 5,000 ఓట్లతో దాదాపు 20-25,000 ఓట్లు మేము కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను పెంచడం జరిగింది. ఎప్పుడైతే దామోదర్ రెడ్డి గారు 18 ఎన్నికలలో మా అందరి ముందు స్పష్టంగా చివరి ఎన్నిక అన్నప్పుడు మేము కూడా వచ్చేసారి ఖచ్చితంగా మాకు అవకాశం ఉంటుంది, దామోదర్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేస్తాడని అనుకున్నాం. కానీ 18 ఎన్నికలు అయినాక 19 పార్లమెంటుకు వచ్చేటప్పటికి దామోదర్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. అంతేవిధంగా 23కు వచ్చేటప్పటికి మేము దామోదర్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తాడని అనుకున్నాం. 18 ఎన్నికలలో ఆయన కొడుకు కూడా నాకు స్పష్టంగా మాట్లాడి వచ్చే ఎన్నికలలో నేను పార్లమెంటుకు వస్తానా, మీరు ఎమ్మెల్యేగా వద్దరు, 19లో నన్ను పార్లమెంటుకు చేయమని చెప్పి వాళ్ళు నన్ను ఆ రోజు అడిగినప్పుడు నేను కాంప్రమైజ్ కావడం జరిగింది. కాకపోతే 23లో మాత్రం మళ్ళీ దామోదర్ రెడ్డి గారి టికెట్ అడగడంతో నాకు నష్టం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.